జగిత్యాల జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎవరి కులం ఎంతో వారికంత వాటా, ఎవరి కులం ఎంతో వారికంత వాటా మీటింగ్ కాదమ్మా, ఇది పంచాయతీ. ఎవరి కులం ఎంతో వారికంత వాటా బహిరంగ పంచాయతీకి వచ్చిన జగిత్యాల జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు, జేఏసీ కార్యకర్తలకు, అనేక సంఘాల ప్రతినిధులకు, సభాధ్యక్షుడు మానాల కిషన్ గారికి, మా నాయకులు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ రాఘవేంద్ర ముదిరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి జోనల్ ఇన్ఛార్జీలు శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శి, కండెల సుమన్, పక్కనున్న నిజామాబాద్ జోనల్ ఇన్ఛార్జ్, నిజామాబాద్ నుంచి వచ్చిన ప్రేమ్, జగిత్యాల జిల్లా జేఏసీ జిల్లా నాయకుడు శివ మహారాజ్, ఇంకా వేదిక మీద ఉన్న శ్రీనివాస్ గారికి. ఉన్నదా లిస్ట్? ఉందా నా దగ్గర? ఏది? ఇది ఎంత చిన్నగా రాదు, నాకెట్లా కనపడుతుందా? నాయపురం మనసు రారాజు కష్టమే, కష్టమే. రారాజు నాయపురం చెట్టి రాజేశ్వర్ కుర్మ సంఘం, రాపర్తి వినోద్ మహామేర్ సంఘం. వేదిక మీద ఉన్నటువంటి అంజయ్య గారికి, కరీంనగర్ నుంచి వచ్చిన, ఆ తర్వాత నాయి బ్రాహ్మణ సంఘం రారాజు గారికి, విశ్వ బ్రాహ్మణ సంఘం సత్యం రమణ గారికి, కుర్మ సంఘం చెట్టు రాజేశ్వర్ గారికి, మహాముని రాపర్తి రవి గారికి, రజక సంఘం సాయి లక్ష్మణ్ గారికి, పూసల సంఘం అనిల్ గారికి, శ్రీకాంత్ గౌడ్ గారికి, గొల్లపల్లి అధ్యక్షులు చారి తాడూరు గారికి, రాములపల్లి సర్పంచ్ శోభన్ గౌడ్ గారికి, ఈదుల లక్ష్మణ్ జేఏసీ నాయకులు, ఇంకా ఈ సభలో పాల్గొంటున్న మీ అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ. ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఏం పేరు ఆయన పేరు చెప్పండాయా? ఏం నోళ్ళు మూతపడ్డాయా? నాకు భయం అవుతుంది. మరి ఎందుకు వణికిపోతారు? ఎందుకు పేరు తెలవదా మీకు? ఆయన చాలా కొద్ది రోజుల నుంచి పాపం మానసికంగా ఒక కుదుట పడట్లేదట. కానీ ఇన్ని రోజుల ఆందోళన తర్వాత ఈ రోజు సంతోషంగా ఉన్నాడు ఆయన. దాదాపుగా రాష్ట్రంలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ కాలనీ జగిత్యాల పట్టణంలో కట్టడం జరిగింది. నాసిరకంగా ఎలాంటి ఏర్పాట్లు ఆ కాలనీకి లేకుండా, దిక్కు మొక్కు లేకుండా కట్టిన ఆ కాలనీని దానికో దిక్కు, దానికో మొక్కు, దానికో దారి, దానికి ఒక అభివృద్ధి, దానికి కావలసిన సమస్త చర్యల కోసం అతిపెద్ద పోరాటం చేస్తే, ఆ పోరాటం దగ్గర నుంచి ఈ రోజు వరకు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఇంటి పేరేంటి? ఏంటది? మాకునూరి సంజయ్ కుమార్
సంజయ్ రావు చాలా రోజుల నుంచి పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. ఈ రోజు మాత్రం చాలా సంతోషపడ్డాడు. ఎందుకు సంతోషపడ్డాడు, ఇన్ని రోజులు ఎందుకు బాధపడ్డాడు, ఇవన్నీ జిల్లా అధ్యక్షుడు శివ చెప్తాడేమనుకుంటే ఆయన మొత్తం తత్వశాస్త్రం బోధిస్తాడు. పాపం ప్రజల్లో నిరంతరం తిరిగి, ప్రజల్లో కలబోతుగా తిరిగి, ప్రజలకి ఏం కావాలి, ఏ బాధలు అనుభవించినామో అది మొత్తం చెప్తాడేమనుకున్నా. ఇప్పుడు అది నా మీద పడేది. ఈ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆర్ సంజయ్ రావు ఒక వెలమ దొర. ఈ జిల్లా జనాభా 10 లక్షలు ఉంటే ఆయన కులం జనాభా 8,000. అది కూడా తక్కువ ఎక్కువ రాయించుకుంటాం 5,000. 10 లక్షలు ఉన్నటువంటి ఈ జిల్లా జనాభాలో 5,000 మంది వెలమోళ్ళు ఉన్నారు. ఈయన ఎమ్మెల్యే అవుతాడు ఇక్కడి నుంచి. దాని మీద ఏం రాసుకున్నాము, ఎవరి కులం ఎంతో వారికి అంతా వాటా అని రాసి. జిల్లాలో 10 లక్షల జనాభా ఉంటే, జిల్లాలో 10 లక్షల జనాభా ఉంటే 5,000 జనాభా లేని ఒక వెలమ ఆయన ఎట్లా ఎమ్మెల్యే అవుతాడు, అది తేల్చుకోవడానికే ఇక్కడికి వచ్చిన ఈ మీటింగ్. రాబోయే ఎన్నికల్లో గల్లా బట్టి ఇసిరి పారేసి అగ్రకులాలకి గోరి కట్టడానికి, పునాది రాయడానికి వచ్చిన ఈ మీటింగ్. అడుగుతున్నా, వినండమ్మా, మీ ఇంట్లో అన్నదమ్ముల ఆస్తికో ఇంటి పక్కోడు 100 రూపాయల గొడవలు చేయదు. ఈ దేశం అనే ఆస్తిని ఎవడెవడు పంచుకుంటున్నాడు, ఈ దేశ సంపదని ఎవడెవడు పంచుకుంటున్నాడు? ఏందయ్యా, ఈ దేశ జనాభా 140 కోట్ల మంది. 140 కోట్ల మందికి ఇంత పెద్ద దేశంలో ఉన్న భూమి, ఇంత పెద్ద దేశంలో ఉన్న పైసలు, ఇంత పెద్ద దేశంలో ఉన్న సమస్త సంపద మనందరికీ సమానంగా పంచాలి కదా. ఈ దేశం ఒకటి సొత్తు కాదుగా, ఒకటి సొత్తు కాదుగా అమ్మా. 5,000 మంది లేని ఒక వెలమాయన ఇక్కడ ఎమ్మెల్యే ఎట్లయితాడు? ఈ ప్రశ్నకి సమాధానం కావాలి. ఈ ప్రశ్నకి సమాధానం కావాలి. అమ్మా, మా భూమి రథయాత్ర అని పోయిన సంవత్సరం ప్రారంభమైందమ్మా. ఆ రథయాత్ర పేరు మా భూమి రథయాత్ర. ఇది మా భూమి, ఈ భూమి మాది అని పేరు పెట్టుకొని ఒక జీవు కట్టుకొని యాత్ర ప్రారంభించినమ్మా. ఆదిలాబాద్ అడవుల నుంచి, ఆదిలాబాద్ అడవుల నుంచి యాత్ర ప్రారంభించి జగిత్యాలలో అడుగుపెట్టినమ్మా యాత్ర. యాత్ర ఉద్దేశం ఏంటంటే, ఎవరి కులం ఎంతో వారికంత వాటా కావాలి. మా ఊర్లో భూమి 100 ఎకరాలు ఉంటే అందులో మా జనానికి ఎంత భూమి ఉంది? మా ఊరి గ్రామ పంచాయతీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే అందులో మా పైసలు ఎంత? మా భూమి ఎంత? మా ఊర్లో ఉన్న హాస్పిటల్లో మందులు కరెక్ట్ ఉన్నాయా? డాక్టర్ ఉన్నాడా? బువ్వ కరెక్ట్ పెడతారా? అందులో కోడిగుడ్డు వేస్తారా? అంగన్వాడీ స్కూల్లో పగిలిపోయి పెడతారా? స్కూల్లో బెంచి ఉందా, బలపం ఉందా, పలక ఉందా, కూరగాయలను ఎట్లా చూస్తారు టీచర్లని? మొత్తం ప్రజా సమస్యల్ని బయటికి తీసి రేవంత్ రెడ్డి గల్లా పట్టడానికి జరుగుతున్నమ్మా సంవత్సరం నుంచి. సమస్య లేదు, రేవంత్ రెడ్డి గల్లా పట్టడానికి జరుగుతుంది. ఎవరికైనా అభ్యంతరం ఆయన? అభ్యంతరం ఉన్న వాళ్ళు నా దగ్గరికి రావచ్చు. అభ్యంతరం ఉంటే అతని గల్లా కూడా పడతారు. గా టైప్ మా ఉద్యమం. అందుకనే రేవంత్ రెడ్డి గల్లా బట్టి తెలంగాణ గడ్డ మీద హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ప్రజల యొక్క సమస్యలు ఏంటి, భూమి ఉందా, రాజ్యంలో సంపద ఉందా,
తిండి ఉందా? లక్షల మంది అనారోగ్యంతో ఎందుకు మరణిస్తున్నారు? ఎందుకు స్కూలుకు పోవడం లేదు? ఎందుకు భూమి లేదు? ఎందుకు మనుషులు చనిపోతున్నారు అనారోగ్యాలతో? భూమి లేక, తిండి లేక, పౌష్టికాహారం లేక వల్ల కాడైపోతుంది. నా ప్రజలు ఎందుకు కన్నీరు పెడుతుందని అడగడానికి ఒక్కొక్క ప్రతిపక్ష నాయకుడిని, పాలక వర్గం వాడిని గల్లాబట్టడానికి సంవత్సరంన్నరగా పదయాత్రలు తిరుగుతున్నామా నేను రాస్తున్నాను. తిరుగుతూ జగిత్యాల వచ్చామా. జగిత్యాల వచ్చాక రాష్ట్రంలో 42% బీసీలకి రిజర్వేషన్ కావాలా, సాకలోళ్ళు సర్పంచులు కావాలా, మంగళోళ్ళు సర్పంచులు కావాలా, గౌండ్లోళ్ళు సర్పంచులు కావాలా, గౌడాయన పార్లమెంటుకు పోవాలా, మంగళాయన అసెంబ్లీలో పోవాలని ఒక పెద్ద పోరాటం జరుగుతుంటే 5-6 నెలలు దాని మీద దృష్టి పెట్టినమ్మా. కానీ జగిత్యాల మధ్యలో వచ్చిపోతున్న యాత్ర అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఒక స్కూల్కి పోయినామమ్మా, గొల్లపల్లి ఎక్కడ ఏనా బుగ్గారం స్కూల్కి పోయినాము. స్కూలుకు పోతే పిల్లగాళ్ళకి చెడిపోయిన బోర్ల నుంచి మంచినీళ్ళమ్మా. అది కూడా బోర్ లేకపోతే ఇక్కడ బావి నుంచి వస్తున్నాయమ్మా నీళ్ళు. ఆ నీళ్లు చూస్తే విషపు నీళ్లు, మంచినీళ్ళు కాదు, చెడ్డ నీళ్ళు. మన బిడ్డలు స్కూల్లో మంచినీళ్ళు తాగే దేశం కాదా ఇది? మన బిడ్డలకి మంచినీళ్ళు తాగొద్దా స్కూల్లో? మంచినీళ్ళు తాగొద్దా? కల్మష తాగి కాటికి పోవాలమ్మా మన పిల్లలు. ఆ నీళ్లను చూసి తల్లి స్కూల్లో మంచినీళ్ళ భగీరథ పైపుతో నా బిడ్డలకి మంచినీళ్ళు ఇచ్చిందాక కదలను అని ఆ స్కూల్లో నిరాహార దీక్ష కూర్చుందమ్మా 50 మందితో. సాయంత్రం అయింది, మంత్రి ఫోన్ చేసిండు, ఎమ్మెల్యే ఫోన్ చేసిండు, ఇంకెవరో అధికారులు ఫోన్ చేసాడు. సార్ మీరు ముందు అక్కడి నుంచి దీక్ష నుంచి లేచిపోండి, మీకు మంచినీళ్ళు ఇచ్చే ఖరారు మాది, ఒక్క 3 రోజులు టైం వేయండి అన్నారు. 3 రోజులు ఇవ్వను, నాకు ఈ రోజే నా బిడ్డలకు మంచినీళ్ళు తాపేయండి అని మంచినీళ్ళ పైపేసి ఆ స్కూల్ బిడ్డలకి నీళ్లు వచ్చేంత వరకు అర్ధరాత్రి దాకా దీక్ష చేసినమ్మా ఆ ఊళ్ళో స్కూల్లో. మంత్రి లైన్లకు వచ్చిండు, అందరూ ఇంజనీర్లు అందరూ కలిసి ఎండిఓ వచ్చి కాగితం రాసి, సార్ ఇప్పుడైతే నీళ్లు వచ్చినాయి, ఇవి రేపటి నుంచి అందరికీ అమలు చేసేటట్టుగా ఎంపీడీఓతో కాగితం రాయించి పంపించినామని నాకు అనిపించి. ఇట్లా ఒక్కొక్క సమస్యని పరిష్కారం కోసం జగిత్యాల జిల్లాలో హాస్పిటల్స్, స్కూల్స్, మన పరిస్థితి ఎట్లు, మనకు బట్టున్నదా, తిండున్నదా, ఇల్లు ఎట్లుంది, గుడిసిందా, ఇల్లు ఎందుకు గవర్నమెంట్ అని అన్ని సమస్యల గురించి, ప్రజా సమస్యల గురించి యాత్ర సాగుతుందమ్మా జగిత్యాల. మధ్యలో యాత్ర చేస్తున్నాం, పోతున్నాం, యాత్ర చేస్తున్నాం. మళ్ళా రాష్ట్రం అంతా మన ప్రజల సమస్యలను అయ్యట్లు వదిలిపెట్టి మొత్తం సమయం జగిత్యాలలో పెడితే ఎట్లా అని రాష్ట్రం అంతా తిరుగుతూ జగిత్యాల వచ్చి పోతున్నాం. మొన్న వచ్చినప్పుడు అమ్మా అంటే దాదాపు 1-2 నెలల నుంచి పెద్ద సమస్య ఉంది. తెలంగాణలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ కాలనీ వచ్చింది. కానీ ఆ కాలనీ బాత్రూమ్ డోర్లు కరెక్ట్ లేవు, తలుపులు కరెక్ట్ లేవు, నాసిరకంగా కట్టిండ్రు. దానికి కరెంటు లేదు, నీళ్లు లేదు, వసతి లేదు, నీళ్ళు లేవు, రోడ్లు లేవు, ఒక డాక్టర్ లేడు, ఏమీ లేకుండా జనంలో బతికేటువంటి డబుల్ బెడ్రూమ్ అని అడవిలు వేసిందమ్మా. అడవి జంతువులతో సమానం, భయంగా బతకటం అక్కడ. ఆ మొత్తం సమస్యల్ని అధ్యయనం చేయించడానికి మన కార్యకర్తలు 1 నెల రోజుల నుంచి ఆ కాలనీలో అడ్డా వేసి సమస్యలు తెలుసుకొని, ఆ సమస్యలు తెలుసుకున్నాక నన్ను తీసుకొని వచ్చారు యాత్రకి. ఎమ్మటే డబుల్ బెడ్రూమ్ కాలనీలోకి నా ప్రజలు, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు, నా ప్రజలు అని పోయి ఆ సమస్య అంతా చూసేసరికి అడవిలో పడి బతుకుతుండే నన్ను పోమని దాదాపు 1000 మంది ప్రజల్ని, అందులో నివసించే ప్రజలు తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చున్నామ్మా. కూర్చునేసరికి అంతమందిని రోడ్డు మీదకి వచ్చి మన వారందరినీ తీసుకొని వచ్చేసరికి పోలీసులు, ఎమ్మెల్యే నుంచి ఫోన్లు, అందరూ వచ్చి లేదు మీరు ఇక్కడి నుంచి లేవాలి. ఎందుకు లేవాలి? ఎమ్మెల్యే వచ్చి ఆ డబుల్ బెడ్రూమ్లో ఉంటే తెలుస్తుంది సమస్య, ఇంకో అధికారి వచ్చి ఆ డబుల్ బెడ్రూమ్లో ఉంటే తెలుస్తుంది, ప్రభుత్వాన్ని పరిపాలించే పాలకులు వచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ ఉంటే బాధ ఏంటో తెలుస్తుంది. నిరసించొద్దా? సమస్య పరిష్కారం చేయడానికి ఏ అధికారి ముందుకు రానప్పుడు, ఏ ప్రజాప్రతినిధి ముందుకు రానప్పుడు, ఎవరు రానప్పుడు ప్రశ్నించడానికి, మాట్లాడడానికి రావద్దా? 100% వస్తాం. ప్రజలు వేసుకొని రోడ్డు మీద కూర్చుంటే అమ్మా, ఆ ప్రజల్ని తీసుకొని వచ్చినప్పుడు మీరు లేవండి అని పోలీసులతో ఒత్తిడి. 1 గంట అయింది, 2 గంటలు అయిందమ్మా. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసిండు, ఏంది
సార్ కూర్చోండి. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అంత అవుతుంది మీరు లేవండి అన్నాడు. ఓపెన్ స్పీకర్ పెట్టినాం, లేవం. సమస్య పరిష్కారం అంత వరకు లేవం. స్థానిక ఎమ్మెల్యే రాజ్యం వెళ్తున్నాడు ఇక్కడ. తన రాజ్యమట ఇదంతా. ఆ రాజ్యానికి వెలమైన రాజట. మీరు లేవాలి ఇక్కడి నుంచి, సమస్య పరిష్కారం చేసుకున్న తర్వాత అన్నాడు. లేవను, నువ్వు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలను అని చెప్పాను. ఎమ్మెల్యే వచ్చి ఈ డబుల్ బెడ్రూమ్ సమస్య పరిష్కారం చేసేంత వరకు 5,000 ఇళ్లను తీసుకొచ్చి అడవిలో కట్టి పిల్లగాళ్ళు పాములు కుట్టి తేళ్లు కుట్టి చచ్చిపోతుంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితి అంత ఘోరంగా ఉన్న ఈ కాలనీకి సమస్యలు పరిష్కరించకపోతే ఇక్కడి నుంచి కదిలేదు లేదంటే ఏం చేస్తాడు? అబద్ధీకులు, దొంగలు, స్వార్థపరులు, అబద్ధీకులు ఏం చేస్తారు? అహంకారులు ఏం చేస్తారు? 100 మందిని పోలీసులు పంపుతారు. పోలీసులు పంపి ఆ ధర్నాన్ని భగ్నం చేసి పక్కటెముకలు పట్టుకొని చేతులు పట్టుకొని సంకలాల చేతులు పెట్టి చొక్కా చింపి రక్తం వచ్చిందాకా ఒంటిని బట్ట నలిపినట్టు నలిపి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వేసిరామన్నాను. అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వేసి నేను ఎడిపోయారో, జనం ఎడిపోయారో, నా కార్యకర్తలు ఎడిపోయారో, నాతో వచ్చిన ప్రజలు ఎడిపోయారో ఎవరికి తెలియదు. ఇంత రాక్షసులాగా ఒక రాక్షసుగా నా మీదకి వచ్చి నన్ను ఈడ్చుకపోయింది పోలీసులు కాదమ్మా, పోలీసులతో ఆ పని చేయించింది ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వెలమదొర సంజయ్ కుమార్ చేసిందమ్మా ఈ పని. పోలీసు వాళ్ళదే ఉంది, వాళ్ళ డ్యూటీ. వాళ్ళు నీ బీసీఎస్ ఎస్టీలే, ఆ పోలీసు నీ సోదరులే. పోలీసులంతా చెప్పారమ్మా నాకు, ఇగో ఇతనితోటి సస్తానం సార్, నిన్ను గుంజుగా పోవాల్సిన అవసరం మాకేమైనా ఉందా? తెలంగాణ గడ్డ మీద మన వర్గాల కోసం అద్భుతంగా పనిచేస్తున్నావు, ఇలాంటి తోడు వల్ల నిన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారమ్మా నాకు. పోలీసులు నాకు చెప్పింది, ఇగో ఈ ఎమ్మెల్యే టార్చర్ తోటే నిన్ను తీసుకొని పోతున్నాం తప్ప నీ మీద మాకు ఎలాంటి కోపం లేదు, నువ్వు మంచి పని చేస్తున్నావు రాష్ట్రంలో, అదే పోలీసులు నాకు చెప్పి తీసుకుపోయారు. నన్ను ఈడ్చుకపోయిన పోలీసులు నేను తప్పే పడ్డాడు. నన్ను ఈడ్చుకపోమని పోలీసులకు ఆదేశం ఇచ్చిన ఎమ్మెల్యే, అతని అహంకారం. రాష్ట్రంలో ఇంత తిరుగుతున్నా ఇక్కడ ఎమ్మెల్యే తన అహంకారాన్ని ప్రదర్శించాడు. నేను వెలమూలల్లో అందరిని అనట్లేదమ్మా. మానవతావాదులు ఉన్నారు, మంచి రాజకీయ నాయకులు చేసే వాళ్ళు ఉన్నారు వెలమల్లో. కానీ ఈ దుర్మార్గ రాజకీయం నేను ఎక్కడ చూడలేదు, ఒక సైకో రాజకీయం నేను ఎక్కడ చూడలేదు. బాగానే ఉంది, పోలీసులతోటి నా మీద కసి తీర్చుకున్నాడు, తన పరువు ఏదో పోతున్నట్టుగా, అన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చేసరికి తన పరువు పోతుంది అన్నట్టుగా నన్ను ఈడ్చుకుపోయాడు. నన్ను, కార్యకర్తల్ని అందరినీ అరెస్ట్ చేసి జనాన్ని డిస్టర్బ్ చేస్తే ఎమ్మడే ప్రజలు మెయిన్ రోడ్డుకి వచ్చి మళ్ళీ ధర్నా చేసి సార్ని ఎక్కడ అరెస్ట్ చేసిండ్రు అని, ఎక్కడ పెట్టిండ్రు అని 3 గంటల తర్వాత తీసుకొని వచ్చిందమ్మ పోలీసులు. నేను ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. 3 గంటల తర్వాత తీసుకొచ్చినాక ఈ ఎమ్మెల్యే తన పరువు నిలబడింది అనుకున్నాడు పాపం. మన ప్రజలు ఏం చేశారంటే అక్రమంగా విశారదన్ మహారాజుని మరియు బీసీఎస్ఎస్టీ చేసి కార్యకర్తల్ని అరెస్ట్ చేసిన దానికి నిరసనగా, ఈ ఎమ్మెల్యే దురవైఖరికి నిరసనగా ప్రజల సమస్యల కోసం పోరాడుతుంటే వేలాది మంది జగిత్యాల పట్టణంలో అందరికీ, రాష్ట్రం అందరికీ తెలిసిన 5,000 బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్ల యొక్క ఘోరమైన సమస్యని పరిష్కరించడానికి రోడ్డు మీదకి 1000 మంది జనంతో విశారదన్ మహారాజు వస్తే అతన్ని అరెస్ట్ చేయించాడు ఫలానా ఎమ్మెల్యే సంజయ్. అతని వైఖరికి నిరసనగా జగిత్యాల బంద్కు పిలిపించడం జరిగిందమ్మా. ఎమ్మెల్యే పరువు 10 సార్లు పోయింది. అదే ఎమ్మెల్యే నేను ధర్నాలో కూర్చున్నప్పుడు, ఎమ్మెల్యే సర్వాధికారి కదా, అక్కడికి వచ్చి అయ్యా నీకు ఇగో ఫలానా తారీఖుల్లో నేను డబుల్ బెడ్రూమ్లలో ఉన్న ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తా అని ఒక్క మాట చెప్పు అన్న. ఒక్క మాట కానీ నువ్వు చెప్పున్నట్టయితే నీ గౌరవం బ్రహ్మాండంగా పెరిగేది అక్కడ. కానీ ఆ మాట చెప్పకుండా నన్ను పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేయించి గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చిండు. పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేయించి గవర్నమెంట్ హాస్పిటల్ వేసి కార్యకర్తలు కూడా అరెస్ట్ చేయించాడు. దానివల్ల ప్రజా సమస్యల కోసం 1000 మంది రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే
ఆ సమస్యని పరిష్కరించకపోగా అరెస్టు చేసింది ఏంది ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే పరుగు పోయింది. తెల్లారి జగిత్యాల బంద్ ఇచ్చినాక రెండోసారి పరుగు పోయింది. ఇక దానికి సంబంధించిన వీడియోలు మొత్తం రాష్ట్రం అంతా సంచలనం అయితే ఎమ్మెల్యే తన జ్ఞానాన్ని కోల్పోయి, తన వివేకాన్ని కోల్పోయి, విచక్షణ కోల్పోయి ఈ వారం 10 రోజుల నుంచి ఎట్టట్లో ప్రవర్తిస్తుండమ్మా. ఈ రోజు సభ పెట్టుకుంటే ఈ ఫంక్షన్ హాల్లో ఒక సభ పెట్టుకుంటే ఈ ఫంక్షన్ హాల్ ఆయన్ని బెదిరించారమ్మా. ఈ ఫంక్షన్ హాల్ ఇయ్యొద్దు. మానాల కిషన్కి ఆయన స్నేహితుడు. ఎంత స్నేహం? 40 ఏళ్ల స్నేహం. ఈ ఫంక్షన్ హాల్ మాట్లాడాడు, అన్న మీకు కాకపోతే ఎవరికి ఇస్తానే నేను, పైసల తర్వాత సంగతే, పైసలదే అసలు లేదు ఇక్కడ, నీకు ఫంక్షన్ హాల్ ఇవ్వడమే నాకు చాలా సంతోషం అన్నాడు ఈ హాల్ ఇచ్చిన ఆయన. నిన్న సాయంత్రం ఈ టైంకి ఫోన్ చేసి ఈ ఫంక్షన్ హాల్ నీకు ఇవ్వట్లేదని చెప్పి. ఎంత మోసం, ఎంత బాధ. ఎందుకు అంటే నా మీద ఒత్తిడి వస్తుంది అన్నాడు. పోలీసు వాళ్ళు మీరు మీటింగ్ పెట్టొద్దని ఎస్ఐలు, సిఐలు, పోలీసులు మొత్తం చెప్తున్నారు మీటింగ్ పెట్టొద్దని. రాత్రంతా ఇదే పని. మీటింగ్ పెట్టనీయకుండా మీకు పర్మిషన్ లేదని ఫంక్షన్ హాల్ యొక్క ఓనర్కి చెప్పి ఫంక్షన్ హాల్ లేకుండా మిగతా కొన్ని ఫంక్షన్ హాల్ మాట్లాడితే వాళ్ళకి ఫోన్లు చేసి ఫంక్షన్ హాల్ రాకుండా, అంటే మీటింగ్ హాలు యజమానులకి చెప్పడం ఇయ్యొద్దు మీటింగ్ అని, మీటింగ్కి పర్మిషన్ లేదని చెప్పడం, మొత్తం రాత్రి కాదు కదా రాత్రంతా డిస్టర్బెన్సే. ఈ రోజు ఉదయం 11-12 గంటల వరకు మీటింగ్ పర్మిషన్ లేకుండా చేసిందమ్మా ఈ ఎమ్మెల్యే. మరి అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు మీటింగ్ ఇవ్వకపోతే, నువ్వు మీటింగ్కే ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే ఈ జనాన్ని తీసుకొని చెలో ఎమ్మెల్యే క్యాంప్ నీ దగ్గరికే వస్తామని చెప్పడం జరిగిందమ్మా. సచ్చి బతికి మళ్ళా పోలీసు వాళ్ళకి చెప్పి ఈ మీటింగ్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఈ రోజు తన కసెట్లలో తీసుకుంటే ఈ మీటింగ్ని డిస్టర్బ్ చేయాలా, జనాన్ని రానియదు. డబుల్ బెడ్రూమ్ వాళ్ళ కాడికి పోయి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పిండమ్మా, ఎవరు ఇక్కడికి రా, అక్కడికి కబురు పెట్టాడు. బయట వేలాది మంది వస్తుంటే వాళ్ళని లోపలికి రానియలేదమ్మా. 3000 మందితో జరగాల్సిన ఈ మీటింగు 1000 మంది కుదించిండమ్మా ఈ ఎమ్మెల్యే. 2000 మందిని ఎటు పంపించినావు, ఎందుకు డిస్టర్బ్ చేసినావు? మళ్ళా ఈ మీటింగ్ ద్వారా 3వసారి ఎమ్మెల్యే తన పరువు తీసుకున్నాడు. గౌరవంగా ఆ రోజు నీవు ఆ ధర్నాకి రావడానికి 5 నిమిషాలలో వచ్చి ఈ సమస్య జటిలమైందే, మీరు ధర్నా చేయడం వల్ల ఇది వెలుగులోకి వచ్చింది, ఈ సమస్యను నేను ఒక ఫలానా 10 రోజుల్లో 20 రోజుల్లో పరిష్కరిస్తా అని నువ్వు మాట ఇచ్చినట్లయితే బాగుండేది. కానీ మమ్మల్ని అరెస్ట్ చేసి తత్తరపాటుకు గురై మళ్ళా మున్సిపల్ కమిషనర్ని పిలిచి, అధికారులను పిలిచి, ఆ భయంలో నుంచి 20 కోట్ల రూపాయలకి ప్రతిపాదనలు తయారు చేసి త్వరలో దీన్ని అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే మొత్తానికి అధికారులను కదిలించే పనిలో ఉండడమ్మా ఎమ్మెల్యే. అంటే ఈ ఎమ్మెల్యే ఈ వారం 10 రోజుల నుంచి భయంగా తిరిగాడు. ఈ ధర్నాన్ని చూసి భయపడ్డాడు. ఆ భయంలో నుంచి, తత్తరపాటులో నుంచి అనేక రకాలుగా ప్రవర్తించిండు. ఈ రోజు మీటింగు 3000 మందితో జరగాల్సిన మీటింగ్ 1000 లోపు కుదించి పారేసిండు. ఇంతమంది జనంతో ఈ సభ పెడితే ఈ సభ ద్వారా తన పరువు పోద్దని అనుకొని మీటింగ్ మొత్తం క్యాన్సిల్ అయింది అని మొత్తం వాతావరణాన్ని సృష్టించేసరికి ఈ మీటింగ్ని ఇన్ని వేల మందిని రాకుండా ఈ మీటింగ్కి అడ్డుపడి సంతోషపడుతున్నాడు ఎమ్మెల్యే. కానీ నువ్వు బాధపడే రోజుంది 2.5 సంవత్సరాలు. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నీ గోరి కట్టడానికి ఈ మీటింగ్ పునాది రాయేసింది. అమ్మా, డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ రాకపోయినా కొద్ది మంది వచ్చినా వాళ్ళకి చెప్తున్నానమ్మా, మీ సమస్య ఏదైతే ఉందో అధికారులు వాళ్ళు మీ ఇంటికి వచ్చి, మీ దగ్గరికి వచ్చి అతి త్వరలో మీ డబుల్ బెడ్రూమ్ దగ్గర కాలనీలో ఉన్న అన్ని సమస్యలని ఎమ్మెల్యే అధికారులు, మున్సిపల్ అధికారులు, దానికి సంబంధించిన అధికారులంతా నడిచొచ్చి మీ ఇళ్ళకి వచ్చి పని చేయించే బాధ్యత నేను ఎత్తుకుంటామా వాళ్ళతో. ఏం భయపడబాకండి.
మీ కాలనీ సమస్యలు మొత్తం పరిష్కారం అవుతాయి. అదే కాదు, జగిత్యాల్లో ఉన్న ఎన్ని సమస్యలను గుర్తించడమో, ఎన్ని సమస్యలు ఇక్కడ గుర్తించడమో, అనేక స్కూల్స్ సమస్యలు, హాస్పిటల్ సమస్యలు, అంగన్వాడీ కేంద్రాలు, రోడ్లు, వీధి లైట్లు, మొత్తం భూమి ఎంత ఉన్నది మన ప్రజలకి, ఎంతమంది పేదలు ఉన్నారు, ఇండ్లు ఎన్ని లేవు, మొత్తం సమస్యల్ని అధ్యయనం చేయడం జరిగిందమ్మా జగిత్యాల జిల్లా. ఆ సమస్యలన్నీ కలెక్టర్ గారికి ఇవ్వాలనుకుంటున్నాం. కలెక్టర్ గారికి ఇచ్చి ఈ సమస్యని పరిష్కరించండి. ఒక కాపీ కలెక్టర్ గారికి ఇస్తామమ్మా, సమస్యని పరిష్కరించండి. జగిత్యాల జిల్లాలో ఇల్లు లేని వారు, భూమి లేని వారు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, స్కూల్లో పిల్లలు స్కూల్ కరెక్ట్ లేని వాళ్ళు, హాస్పిటల్స్ కరెక్ట్ లేని వాళ్ళు, ఈ మొత్తం సమస్యల్ని పరిష్కరించమని జగిత్యాల జిల్లా కలెక్టర్కి ఇలాంటి 100 కాగితాలు తీసుకొని పోతున్నామమ్మా. ఒక కాగితం కలెక్టర్కి ఇస్తామమ్మా, ఇంకో కాగితం ఉంది మళ్ళీ అదే కాగితం. ఆ కాగితాన్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డికి ఇస్తామమ్మా. మా భూమి రథయాత్ర ముగింపు అప్పుడు రేవంత్ రెడ్డి ఉంటాడో ఎవరు ఉంటాడో పార్టీకి కాష్టం ఇచ్చి, ఆ కాష్టంలో కాంగ్రెస్ పార్టీని ఇచ్చి కాలబెట్టి బూడిదని చెంబులు వేసుకొని తిరుగుతామా రాష్ట్రం అంతా. ఇంత పని చేయకపోతే ప్రజల గురించి, ప్రజల తరఫున ఈ పని చేయకపోతే ఎవరు మాట్లాడతారమ్మా? మన హాస్పిటల్ గురించి, మన అయ్యలో, మన అమ్మలో, మన సోదరులో, మన కుటుంబ పోయమ్మా. ఈ టైం అయితే హాస్పిటల్కి పోయినమ్మా, అంతా పేదలు ఉన్నారు. ₹1,00,000, 5 లక్షలు, 10 లక్షలు ఖర్చు అయితేనే అక్కడ వైద్యానికి పైసలు లేవు. చుట్టాలు గిట్టాలు వచ్చి బయట కూర్చొని ఏడవడం, రోదనలు, ఏడుపులు. ఎందుకమ్మా ఈ బాధలు? మన గ్రామంలో ఎందుకు హాస్పిటల్ లేదు? నిజాం హాస్పిటల్ లాంటి ఒక అద్భుతమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గ్రామంలో 1000 జనాభా ఉన్నా, 5000 జనాభా ఉన్నా, 10,000 మంది ఉన్నా, ఆ గ్రామంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ముందుగానే పరీక్షలు చేసి అనారోగ్యం పాలు కాకుండా ఆ మనుషులకి పౌష్టికాహారం పెట్టి సమస్యని ముందే గుర్తించి అనారోగ్య సమస్యని పరీక్షలు చేసి మందులు ఇచ్చి పౌష్టికాహారం పెట్టి గ్రామం మొత్తంలో ఉన్న ప్రతి మనిషి యొక్క ఆరోగ్యానికి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకొని 100 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ ఎందుకు పెట్టడము మన ఊర్లో? ఆ హాస్పిటల్ పెడితే మన గ్రామం అంతా బాగుపడింది కదా. మన గ్రామంలో ఒక స్కూల్ పెట్టి ఒక పిల్లగాడికి స్కూల్లో చేర్పించి ఒక బాబుకి ఆ బాబు ఉద్యోగం వచ్చేంత వరకు ఆ స్కూల్లో భోజనం పెట్టి చదివిస్తాము. ఈ పని ఎందుకు చేయదమ్మా రాష్ట్ర ప్రభుత్వం? అదిగో మన గ్రామంలో హాస్పిటల్, మన గ్రామంలో స్కూలు, మనందరికీ చేతి నిండా పని, మనందరికీ భూమి, మనం ఉండడానికి ఇల్లు, మనమందరం చల్లగా బతకడానికి కావాల్సిన చర్యలన్నీ ప్రభుత్వం ఎందుకు చేయదమ్మా? ఆ ప్రభుత్వం ఆ పని చెయ్యడానికి ప్రభుత్వం వెంట కత్తి తీసుకొని, కర్ర తీసుకొని, ఉత్తా చేతులు కాదమ్మా. ఈ చేతిలో ఒక 12 రాజ్యాంగ ఆయుధాలు ఉన్నాయి, ఈ చేతిలో ఒక 12 రాజ్యాంగ ఆయుధాలు ఉన్నాయమ్మా. అటో ఆయుధం 12 ఆయుధాలు, ఇటో 12 ఆయుధాలు ఉన్నాయమ్మా. ఉత్తా చేతులు కాదు. ఈ 12 డజన్ రాజ్యాంగ ఆయుధాలు చేతులు పట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుండెల కుచ్చిపారేస్తామమ్మా ఎన్నికల సమయంలో. ఇది ఆడి ఉత్తా చేతులు ఆడి ఉత్తా చేతులు ఇది పాడుకుంటూ తినండి. ఉత్త చేతులు కావు. తెలంగాణలో 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల చేతిలో ఉత్త చేతులు కావు. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలై 8 కోట్ల చేతులు, 8 కోట్ల చేతుల్లో అటొక డజను ఇటొక డజను రాజ్యాంగ ఆయుధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వెన్నులో పోటు పడుస్తోంది చెప్తుందా ఎన్నికల్లో. రాజ్యాంగ ఆయుధాలు ఉన్నాయి మా చేతులు, ఉత్త చేతులు కావని మళ్ళా ప్రకటిస్తున్నాయి ఇక్కడ వేదిక నుంచి. ఎవడు అడిగేవాళ్ళు లేడా? ఇక్కడ జగిత్యాల కేసీఆర్ మీటింగ్ పెడతాడమ్మా. జగిత్యాల కేసీఆర్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి వాళ్ళని వీళ్ళని తోలుకొస్తాడమ్మా. ఇక్కడ రెడ్డి అన్న ఎమ్మెల్యే అవుతాడట, లేదా వెలమదూరు అన్న అవుతాడట. ఇక చూడండమ్మా లెక్కలు. జగిత్యాల జిల్లాలో 10 లక్షల మంది జనాభా, మాదిగోళ్ళు 1,00,000 మంది అమ్మ, 10% ఉన్నారు. ముదిరాజులు 57,000, 60,000 నుంచి 70,000 మంది ఉన్నారమ్మ ముదిరాజులు. మరి 70,000 ఉన్న ముతరాశాన్ని ఎమ్మెల్యే కావాలన్నా, 5,000 మంది వెలమూలు ఎమ్మెల్యే కావాలన్నా మీరు తెలుసాలమ్మా, మీరు తెలుసాలి. 1,00,000 మంది ఉన్న మాదిగోళ్ళు ఎమ్మెల్యే కావాలన్నా, జగిత్యాల 5,000 కొంపలు లేని వెలమూలు కావాలన్నా ఎమ్మెల్యే మీరు తెలుసాలా, మీరు చెప్పాలమ్మా లెక్క. మరి ఇక్కడ
ఇక చూడండి అమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా. రెడ్లు ఎంతమంది ఉన్నాయా? రెడ్లు చూడండి ఎంతమంది ఉన్నారు అమ్మా. రెడ్లు 4500 మంది ఉన్నారమ్మా. 4500 మంది ఉన్న రెడ్లు ఎమ్మెల్యేలు అవుతారట. 5000 మంది ఉన్న ఎమ్మెల్యే, 5000 మంది ఉన్న వెలమూలు ఎమ్మెల్యే అవుతారట. అంటే టిఆర్ఎస్ పార్టీలో ఒక రెడ్డి, ఎవరైనా మాజీ ఎమ్మెల్యే ఎవరైనా ఏం నోరు తెరవట్లేదన్నా, మీకు భయం ఆయన చెప్పండి. వీళ్ళకి మంత్రాలు చేద్దాం పట్టండి, ఏదైనా చిటికలు గిట్కెలు వేసి మెడకి చెప్పండి అయ్యా. ఆయన ఎమ్మెల్యే అంటే ఒక రెడ్డి లేకపోతే వెలమ, రెడ్డి లేకపోతే వెలమ, ఇద్దరే ఎమ్మెల్యేలు. రాబోయే ఎన్నికల్లో ఇద్దరు కాదు 10 లక్షల మంది జనాభాలో 9 లక్షల మంది బీసీఎస్ ఎస్టీలు జయించాలి కదా. ఆ 9 లక్షల మంది పేదోళ్ళ నుంచి ఎమ్మెల్యే చేస్తారు ఎన్నికల్లో. నేను అంటున్నామా మిమ్మల్ని, కేసీఆర్ వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డిని సచ్చిందాగా తిట్టి ఆయన టీఆర్ఎస్ లో చేరిండమ్మా. ఇందులో ఉన్న వెలమ ఆయన టీఆర్ఎస్ లో ఉన్న వెలమ ఆయన కాంగ్రెస్ లో చేరిండు, కాంగ్రెస్ లో ఉన్న రెడ్డి ఆయన టీఆర్ఎస్ లో చేరిండమ్మ. అంటే ఇటు ఆయన అటు, అటు ఆయన మీటింగ్ పెట్టారమ్మా. ఆ మీటింగ్లో అటమ్మా, మీ 5000 మంది ఇండ్లున్న బెడ్రూమ్ సమస్య, డబుల్ బెడ్రూమ్ సమస్యలు, ఆ మీటింగ్ లో సామాజిక న్యాయం సంబంధించిన మాటే లేదమ్మా. తెలంగాణ గడ్డ మీద 50% పైన బీసీలు ఉన్నారు. వాళ్ళు రిజర్వేషన్ కోసం బీసీలు తెలంగాణ గడ్డ మీద 2 కోట్ల మంది పైన ఉన్నారమ్మా. బీసీలు 2 కోట్ల కన్నా పైన, 2 కోట్ల మంది ఉన్న బీసీలు మేము సర్పంచులం అవుతాం, మేము ఎంపీటీసీలం అవుతాం, మంగళాయన సర్పంచ్ అవుతాడు, సాగలాయన సర్పంచ్ అవుతాడు, గొల్లాయన సర్పంచ్ అవుతాడు, ముదిరాజాయన సర్పంచ్ అవుతాడు, వందలాయన సర్పంచ్ అవుతాడు, పూసలోళ్ళ సర్పంచ్ అవుతారు. ఇట్లా బీసీలంతా మేము కూడా స్థానిక సంస్థల్లో, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎలక్షన్స్ లో మేము కూడా ప్రాతినిధ్యం అవుతామని చెప్తే ఆ సమస్య గురించి ఒక్క మాట కేసీఆర్ మాట్లాడలేదమ్మా. ఒక్క మాట మాట్లాడలే. ఇటువైపు జీవన్ రెడ్డి, అటు కాంగ్రెస్ లో చేరిన ఒక వెలపడ, వీళ్ళిద్దరి మధ్య సమరం కోసం ఒక మీటింగ్ పెట్టిన కేసీఆర్ తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రజల సమస్యల గురించి కానీ, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది బీసీఎస్ ఎస్టీల రాజ్యాధికారం, సామాజిక న్యాయం గురించి కానీ ఒక్క మాట మాట్లాడలేదు. నాకు ఒక్క సుక్క నీళ్ళు దయచేసి ఒక్క మాట మాట్లాడలేదమ్మా. మరి ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం బీసీఎస్ ఎస్టీ చేసి రథయాత్ర మేము తిరుగుతుంటే ప్రతిపక్ష నేత ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి వినిపించి ప్రజల్లో, శాసనసభలో, సెక్రటేరియట్ ముందు మొత్తం రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని పరిష్కరించాల్సిన ప్రతిపక్ష నేత బయటికి రాకుండా ఒక్క మీటింగ్ జగిత్యాలకు వచ్చి, ఒకే ఒక్క మీటింగ్ జగిత్యాలకు వచ్చి మీ రాజకీయాల గురించి మాట్లాడు. నేను అంటున్నా కేసీఆర్ని, తెలంగాణ గడ్డ మీద నువ్వు భౌగోళిక తెలంగాణ తీసుకొచ్చినావు, గీత గీసి ఆంధ్ర నుంచి ముక్కలు తీసుకొచ్చినావు. ముక్కలు తీసుకొచ్చి ఏం చేసినావు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం రెడ్లు పరిపాలించారు, కమ్మోళ్ళు పరిపాలించారు, వెలమాయన పరిపాలించలే. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా మార్చి వెలమాయన రాజ్యానికి వచ్చారు. వెలమాయన రాజ్యానికి వస్తే ఇప్పుడు 4 కోట్ల మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏమంటారు అంటే, తెలంగాణ గడ్డ మీద 1% లేని వెలమోళ్ళు, 3% లేని రెడ్లు, 1% లోపు ఉన్న కమ్మోళ్ళు మీరు ఎట్లా రాజులైతారయ్యా? 92-93% తెలంగాణ గడ్డ మీద 4 కోట్ల మంది, 4,40,00,000 మంది మొత్తం జనాభా అమ్మ. మొత్తం అగ్రవర్ణాలతో కలిసి 4,40,00,000 మంది జనాభా, తెలంగాణ జనాభా. అందులో 4 కోట్ల మంది బీసీఎస్ ఎస్టీలమ్మ. వీళ్ళు రాజ్యానికి రావద్దట, రాజులు కావద్దట. మరి ఓట్లు ఎవరి? 4 కోట్ల మంది. 4 కోట్ల మంది బీసీఎస్ ఎస్టీలు ఓట్లు వేయాలి కానీ రాజ్యానికి రావద్దట. మనం రాజ్యానికి రావద్దట, ఓట్లు రెడ్లకి గెలవదొరలకి వేసి రాజ్యానికి తీసుకురావాలి. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నామంటే, మేము తెలంగాణ గడ్డ మీద అరే
ఎవరి కులమెంతో వారికంత వాటా, ఎవరి కులమెంతో వారికంత వాటా. ఈ రాజ్యం ఎవరిది, ఈ సంపద ఎవరిది, ఈ భూమి ఎవరిది, ఈ ప్రశ్న అడగడానికి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ చేసి ప్రజా సమస్యల్ని ఒకవైపు పరిష్కారం ఒక దిశగా మాట్లాడుతూ పరిష్కారం కోసం పోరాటం చేస్తూ మరొక వైపు తెలంగాణ గడ్డ మీద 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం యుద్ధం చేస్తుందమ్మా తెలంగాణ గడ్డ. ఎందుకు యుద్ధం? ఈ ప్రతినిధి ఏడి? చాలా జాగ్రత్తగా వినాలమ్మా. ఇక్కడ మనం ఒక మాట అనుకున్నామమ్మా, 4 కోట్ల మంది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఉంటాయమ్మా. ఎన్నికలల్లో 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. 4 కోట్ల అసెంబ్లీలోకి పోరు కమ్మా. 4 కోట్ల మంది అసెంబ్లీలోకి పోతారా? పోరు కదా. 4 కోట్ల మంది తరఫున ఒక 100 మంది పోతారు. మరి నీ సాకలైన ఏడి సాకలోళ్ళ గురించి మాట్లాడడానికి అసెంబ్లీలో? నీ సాకలైన ఏడి అసెంబ్లీలో తెలంగాణ గడ్డ మీద ఉన్న 5 లక్షల మంది పైన ఉన్న సాకలోళ్ళ గురించి మాట్లాడడానికి సాకలి ప్రతినిధి ఏడి ఎమ్మెల్యే అసెంబ్లీలో లేడు. కుమ్మరాయన ఏడి అసెంబ్లీలో లేడు. మేదరాయన ఏడి అసెంబ్లీలో లేడు. మేదరాయన లేడు, కుమ్మరాయన లేడు, చాకలాయన లేడు, మంగళాయన లేడు. ఎందుకు లేరు? వెలమారెడ్లు ఎమ్మెల్యేలు కాబట్టి మనల్ని దానేది. అట్లా అమ్మ 120 కులాలుంటే బీసీలలో 100 కులాల నుంచి ఒక్కడ ఎమ్మెల్యే లేడమ్మా అసెంబ్లీలో. కానీ 5,000 జనాభా ఉన్నవాడు ఎమ్మెల్యే వెలమోళ్ళు. 4% లేని రెడ్లు 50 మంది ఎమ్మెల్యేలే. మరి మన గురించి ఎవరు మాట్లాడాలమ్మా అసెంబ్లీలో? మన గురించి ఎవరు కొద్దిసేపు ఆగండమ్మా, మాట్లాడదు. మన గురించి ఎవరు మాట్లాడాలయ్యా అసెంబ్లీలో? అందుకనే మన ప్రతినిధి ఎవరు, మన నాయకుడు ఎవరు? మన కులాల తరఫున మన గొల్లోళ్ళకి నాయకుడు ఎవరు అసెంబ్లీలో? గౌండ్లోళ్ళకి నాయకుడు ఎవరు అసెంబ్లీలో? ముదిరాజులకి నాయకుడు ఎవరు? గంగపుత్రులకి నాయకుడు ఎవరు? ఒక్కొక్క కులానికి అసెంబ్లీలో నాయకుడు ఎవరు? నాయకుడు అసెంబ్లీలో మనకు లేడు కాబట్టి, పార్లమెంట్ లో మన కులాలకి నాయకుడు లేడు కాబట్టి ఆ నాయకులు సృష్టించి అసెంబ్లీలో నిలబెట్టి మన కులాలని అధ్యక్ష అని ముఖ్యమంత్రి గల్లాబట్టి మన నియోజకవర్గాలని అభివృద్ధి చేసుకోవడానికి మన అన్ని కులాల నుంచి ఎమ్మెల్యేలను తయారు చేయడమే మన బీసీ ఎస్సీ ఎస్టీ చేసి లక్ష్యం. ఈ మాట కాంగ్రెస్ పార్టీని అనమను. అన్ని కులాల నుంచి ఎమ్మెల్యేలు తయారు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎందుకనట్లే? సాగరోళ్ళని, మంగళోళ్ళని, మేదరోళ్ళని, కుమ్మరోళ్ళని అన్ని కులాల నుంచి ఎమ్మెల్యేలు తయారు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు ఎందుకనట్లే? ఎందుకంటే మమ్మల్ని తయారు చేస్తే మీ రాజ్యం ఊడిపోతుంది కాబట్టి మమ్మల్ని తయారు చేయరు. మరి మమ్మల్ని ఏం చేస్తారు? 500 రూపాయలకి సారాకి, మాంసానికి, బ్రాండ్ సీసాలకి అలవాటు చేసి మా ఓట్లని కొనుక్కుంటారు. మా ఓట్లని అమ్ముకుంటాం మేము. మా అమాయకత్వం, మా పేదరికం. కానీ ఇప్పుడు అమ్ముకోవుగా. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద మా రాజ్యాన్ని తీసుకురావడానికి, మా రాజ్యం ద్వారా హాస్పిటల్, మా రాజ్యం ద్వారా స్కూలు, మా రాజ్యం ద్వారా భూమిని పంచుకుంటాం, మా రాజ్యం ద్వారా అందరి చేతికి పని కల్పించుకుంటాం, మా రాజ్యం ద్వారా అందరూ సుఖ సంతోషాలతో బతుకుతాం. కాబట్టి జగిత్యాల జిల్లా అంటే ఇక్కడ ఉన్న ధూళికట్ట 2000 సంవత్సరాల క్రితం బౌద్ధ రాజ్యం ఉందమ్మా. ఇక్కడ అశోక రాజ్యం, అశోకుడి రాజ్యం ఉంది. అశోకుడి రాజ్యం జగిత్యాల పక్కన ఉన్నప్పుడు కులాలు లేవమ్మా. ఇక్కడ ఒకరి కులం ఒకరిని దోచుకునేది లేదమ్మా. ఈ అడవిలో అందరం సమానంగా బతికినాం. అట్లా బీర్పూర్ పోతుంటే పచ్చటి కొండలు గుట్టలు దాటి గోదావరి నది లోయ, ఆ నది దాటితే ఆదిలాబాద్ జిల్లా అడవులు, ఆదిలాబాద్ జిల్లా అడవులు దాటితే మహారాష్ట్ర అడవులు. ఇక్కడ నుంచి మహారాష్ట్ర అడవులు 60-70 కిలోమీటర్లలో మహారాష్ట్రలోకి వెళ్ళిపోతాం అమ్మా, ఉట్టూరు మీద నుంచి అవతల. అలాంటి అడవుల నుండి ఇంత పచ్చటి ప్రదేశంలో 2000 సంవత్సరాల క్రితం సామ్రాట్ అశోక చక్రవర్తి బౌద్ధ రాజ్యం యొక్క కొనసాగింపున్నదమ్మా ఇక్కడ. అప్పుడు అందరం సమానంగా, అందరికీ భూమి ఉందమ్మా. ఆ రోజు అందరికీ సంపద ఉందమ్మా, అందరికీ చేతి నిండా పని ఉందమ్మా, అందరం సుఖ సంతోషాలతో బతికినాం బౌద్ధ రాజ్యం ఇక్కడ ఉన్నప్పుడు. అదిగో అలాంటి అశోక రాజ్యాన్ని తిరిగి తెలంగాణ గడ్డ మీద స్థాపించడానికే ఈ జగిత్యాల ధూళికట్ట బౌద్ధ స్మరించుకుంటూ ఇక్కడ వాగ్దానం వేయడానికి వచ్చామ్మా మీ దగ్గరికి. ఇక్కడ దొరలు, రెడ్డి దొరలు, వెలమ దొరలు, కరణం దొరలు, అగ్రకుల దొరల భూస్వామ్యాల కింద నలిగిపోయిందమ్మా జగిత్యాల. అందుకనే ఇక్కడ భూస్వాముల మీద తిరుగుబాటుకి నక్సలైట్ ఉద్యమం వచ్చింది, జగిత్యాల జైత్రయాత్ర వచ్చింది,
మావోయిస్టు పార్టీగా దాన్ని కొనసాగింపుగా జరిగింది. కానీ మావోయిస్టు పార్టీ సమాధానం ఇవ్వలేదమ్మా. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణమైన సమాధానం ఇవ్వలే. జగిత్యాల జైత్రయాత్ర సంపూర్ణమైన సమాధానం ఇవ్వలే. అది సామాజిక న్యాయం చెప్పలేదు, భారత రాజ్యాంగ విలువల్ని బోధించలేదు, మన యొక్క నాయకత్వంలోకి తీసుకోలేదు. మనందరం కమ్యూనిస్టు పార్టీ, మావోయిస్టు పార్టీ, నక్సలైట్ మూవ్మెంట్ జగిత్యాల జైత్రయాత్రలోకి పోయి అక్కడ బలైపోయాం. కానీ మనకు అధికారం రాలేదు, మన చేతికి నాయకత్వం రాలేదమ్మా. అందుకనే మళ్ళా అవన్నీ విఫలమైనది కాబట్టే జగిత్యాలలో బీసీ ఎస్సీ ఎస్టీల జైత్రయాత్ర ప్రారంభమైందమ్మా ఈ రోజు నుంచి. అందుకనే ఈ రోజు ఇక్కడ జగిత్యాలలో మన రాజ్యం కోసం బాటలేయడానికి, జగిత్యాలలో ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఇక్కడ నాయకత్వాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ చేసి నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోయేటువంటి ఉద్యమం అమ్మాయి. అందుకనే జగిత్యాలలో కటిక పేదలు, అమాయకత్వం, భూస్వాముల కింద నలిగిపోయిన ప్రజలు, ఆదిలాబాద్ పక్కనే నాగరికత లేదు, అద్భుతమైన అభివృద్ధి ఎక్కడా లేదు. ఇక్కడ అంతా అభివృద్ధి అయినది కొంత వర్గమే కనిపిస్తూ ఉంది. పేదరికం అంతే ఉంది. హాస్పిటల్స్ లేవు, స్కూల్స్ లేవు, ప్రజలకి భూమి లేదు, చేసుకోవడానికి ఉపాధి లేదు. మొత్తం జగిత్యాల ప్రాంతం అంతా దుబాయ్ని కట్టడానికి, తమ రక్తం చిందించడానికి దుబాయ్ మస్కట్కి 50 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి పోతున్నారు అమ్మాయి. ఇక్కడి నుంచి పెళ్లి కాంగనే వెళ్ళిపోతున్నాడు. కుటుంబాన్ని వదిలిపెట్టి, తల్లిని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి పెళ్లి చేసుకోగానే ఇల్లు కట్టడానికో ఒక 4 లక్షల రూపాయలు సంపాదించడానికి దుబాయ్ పోయి రక్తం ధారపోసారమ్మ. బొంబాయి కట్టింది జగిత్యాల ప్రజలు, దుబాయ్ కట్టింది జగిత్యాల ప్రజలు. ఏ ప్రజలు అన్నాడు దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయ్ అని కేసీఆర్? నీ వెలమదొరలు పోయి, నీ రెడ్డి దొరలు పోయి బొగ్గుబాయిలో పోయి బొగ్గు తీసిర్రా? నీ వెలమదొరలో పోయి దుబాయ్ని కట్టిర్రా? నీ వెలమదొరలో పోయి బొంబాయిని కట్టిర్రా? జగిత్యాల జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీల రక్తంతో బొంబాయిని కట్టినాం, దుబాయ్ని కట్టినాం, బొగ్గుబాయి తీసినాం, మా ప్రజలు తీసినాం. అలాంటి ప్రజల చేతిలోకి రాజ్యం రావాలి, భూమి రావాలి, సంపద రావాలి, ప్రతి గ్రామంలో హాస్పిటల్ రావాలి, ప్రతి గ్రామంలో మన బిడ్డలకి అద్భుతమైన అమెరికా లాంటి స్కూల్స్ రావాలి, అమెరికా లాంటి హాస్పిటల్, అమెరికా లాంటి స్కూలు, అందరికీ భూమి, అందరం చేసుకోవడానికి చేతి నిండా పని, అందరం శాంతి ప్రేమలతో బ్రతకడానికి కావాల్సినటువంటి ఒక మంచి శాంతి భద్రతల రాజ్యం కావాలి. అది ఒకనాడు జగిత్యాల పట్టణంలో ధూళి కట్టారు అవశేషాలు ఉన్న ఆ సమయంలో, ఆ సందర్భంలో గొప్ప రాజ్యం ఉంది. దాన్ని పునర్నిర్మించడానికి, సామ్రాట్ అశోకుడు కలలుగన్న రాజ్యాన్ని పునర్నిర్మించడానికి బీసీ ఎస్సీ ఎస్టీ చేసి జగిత్యాలలో ఇంత పెద్ద మా భూమి రథయాత్ర కార్యక్రమం తీసుకొని అనేక గ్రామాలకు వెళ్ళి సమస్యల్ని ప్రభుత్వానికి, ప్రపంచ దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తూనే సామాజిక న్యాయం, మన బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం కోసం చాలా కాలంగా జగిత్యాల్లో రథయాత్ర చేస్తూ రేపు కొద్ది రోజుల్లో కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించబోతుందమ్మా ఈ మా భూమి రథయాత్ర. కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించే ముందు ఇక్కడ ఒక సభ పెట్టడానికి ఇన్ని కష్టాలు పడి, సమస్యలు పడి, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల దాకా మీటింగ్ ఉంటుందా లేదా, భయంగా ఈ ఫంక్షన్ హాల్ దొరుకుతుందా లేదా, ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ని బెదిరిస్తారు, ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ మనకి ఇవ్వకుండా చేస్తారు, వాళ్ళు ప్రజల్ని రానియకుండా చేస్తారు. ఇవాళ మీ కసి కళ్ళు చల్లారి ఉంటాయి. 3000 మందితో పెట్టుకోవాల్సిన సభ 1000 మందికి గురించి ఇంత తక్కువ మందితో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ నువ్వు సభకి జనాన్ని రానియకుండా చేసినావు. కానీ ప్రజల గుండెల్లో మా ఉద్యమం లేకుండా చేయగలవా ఎమ్మెల్యే? ఒకటే మాట, ప్రజల గుండెల్లో ఈ ఉద్యమం లేకుండా చేయగలవా? చెయ్యలేవు. ఇంకా నువ్వు ఆపడం వల్ల ఈ ఉద్యమం విస్తరించింది తప్ప, నువ్వు చేసిన పొరపాట్లు, తప్పుల వల్ల ఈ ఉద్యమం కుదించబడలేదు. ఈ ఉద్యమం పెరిగి పెద్దయింది. ఈ వేదిక నుంచి చెప్పిన ఎమ్మెల్యే, నువ్వు ట్రాన్స్ఫార్మ్ గా, నువ్వు పరివర్తన చెంది నీ రాజ్యంలో ప్రజలకి హాస్పిటల్స్, నీ రాజ్యంలో ప్రజలకి స్కూల్స్, నీ రాజ్యంలో అందరికీ భూమి, నీ రాజ్యం తయారు చేసుకున్నావు కదా. ఇక్కడ మొన్నటి దాకా బీఆర్ఎస్ లో ఉన్నావు, ఇవాళ కాంగ్రెస్ లో పోయినావు. ముఖ్యమంత్రిని పట్టుకో, జగిత్యాలకు 1000 కోట్ల రూపాయలు తీసుకురా, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో అందరికీ ఇండ్లు, అందరికీ భూమి, అందరికీ చేతి నిండా పని, అందరికీ స్కూల్స్, అందరికీ హాస్పిటల్స్ మంచిగా చూడు. నువ్వు మంచిగా రాజ్యాన్ని తయారు చేయి. నువ్వే ఎమ్మెల్యే అవుతావు 100 సార్లు నువ్వు ఎమ్మెల్యే అవుతావు. నువ్వు ఆ పని చేయకుండా మాలాంటి ఉద్యమాలని అణిచి వేస్తే బిడ్డ, వచ్చే ఎన్నికల్లో నీ మీద యుద్ధం మొదలైద్దని మళ్ళొకసారి తెలియజేస్తున్నా ఈ వేదిక మీద నుంచి. అందుకని ఈ తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం, సామాజిక న్యాయం కోసం
అపరిష్కృతంగా వందల సంవత్సరాల నుంచి 70-80 ఏళ్ల ఈ అగ్రకుల పాలక వర్గాల వల్ల ఏర్పడిన సమస్యలన్నీ పరిష్కరించడానికి మా భూమి రథయాత్ర జరుగుతుంది. ఒక పక్క తెలంగాణ గడ్డ మీద రిజర్వేషన్ల పునర్నిర్మాణం, రిజర్వేషన్ల ఉద్యమాన్ని మళ్ళీ పునర్జీవింపజేసి ఆనాడు సాహు మహారాజ్ తీసుకొచ్చిన రిజర్వేషన్లు డాక్టర్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగబద్ధమై ఆ రిజర్వేషన్లు అసంపూర్ణంగా ఆగిపోతుంది. బీసీలకు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా లేవు, మండల కమిషన్ ద్వారా పాక్షికంగా అమలవుతున్నాయి. ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ అమలు చేయడానికి ఎవరికి మనసు ఒప్పట్లే. రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లు అమలు చేయడానికి మనసు ఒప్పట్లే, బీసీలకు రిజర్వేషన్లు రాజ్యాంగం ద్వారా లేవు. మేమేం కోరుతున్నామంటే బీసీ జనాభా తగ్గట్టుగా 50% బీసీలకు చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలి, ఎస్సీలకు 20% రిజర్వేషన్లు కావాలి, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కావాలి, మత మైనారిటీలైనటువంటి ముస్లింలకి 10% రిజర్వేషన్లు కావాలి, 90% జనాభాకి 90% రిజర్వేషన్స్ కావాలి. భూమిలో, రాజ్యంలో, సంపదలో, విద్యలో, ఉద్యోగాల్లో, ఉపాధిలో, సమస్త రంగాల్లో సమాన వాటా కోసం తెలంగాణ గడ్డ మీద 90% ప్రజలకి 90% రిజర్వేషన్ల కోసం తెలంగాణ గడ్డ మీద ఒక యుద్ధం మొదలైతుందని తెలియజేస్తా ఉన్నది. ఆ రకమైన పోరాటంలో ఈ జిల్లా వాళ్ళంతా పాల్గొని ఈ పోరాటాలను విజయవంతం చేసి ప్రజలకి సేవ చేసి ప్రజలకి అమాయక జగిత్యాల్లో ఉన్న ఈ ప్రజల కోసం మనం పోరాటం చేసి వాళ్ళకు కావలసిన సమస్త రాజ్యాంగ హక్కులు, మానవ హక్కులు, అభివృద్ధి, అధికారం, సామాజిక న్యాయం ఇవన్నీ అమలు చేసే దిశగా ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకత్వం మరి ఆ దిశగా పనిచేయాలని ఇక్కడున్న నాయకులు ఎన్ని సమస్యలు, ఎన్ని నిర్బంధాలు, పోలీసుల నుంచి, ఎమ్మెల్యే నుంచి ఎన్ని నిర్బంధాలు వచ్చినా ఆ నిర్బంధాలను తట్టుకొని ఎదురు నిలబడి ఈ ప్రజల కోసం ఎంత యుద్ధమైనా చేసి ప్రజలకి కావలసిన సమస్త సమస్యల పరిష్కారం చేసి వాళ్ళని చల్లగా చూసే బాధ్యత బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకత్వం తీసుకుంటుందని వాగ్దానం చేస్తున్నామమ్మా ఈ సభ నుంచి. ఆ దిశగా ఈ ఉద్యమం ప్రయాణం చేస్తుందని పోలీసులు హృదయం మన వైపే ఉంది. పాపం పోలీసులతో మాట్లాడుతున్నాం, మనసు మన వైపే ఉంది. కానీ ఎమ్మెల్యే ఒత్తిడికి, పైనుంచి వచ్చే ఒత్తిడికి తట్టుకోలేక మన మీద నిర్బంధాలు పెడుతున్నాం. రేపు అధికారంలోకి మనం వస్తే ఆ పోలీసులు మన వైపు వస్తారు. ఏం లేదు, సింపుల్. మనం అధికారంలోకి వస్తే మనం చెప్పినట్టు అయినా మీకు అంతరాత్మ ఉంది, ఎన్ని నిర్బంధాలైనా తట్టుకొనేనా న్యాయం వైపు ఉండాలని పోలీసులు కూడా ఈ సందర్భంగా కోరుతూ మరి ఈ ఉద్యమాన్ని మీ ప్రాంతంలో తెలంగాణ గడ్డ మీద మరింత ఉధృతం చేసి ఈ ఉద్యమాన్ని గొప్పగా తీసుకొని పోయి ప్రజలందరి కోసం వాళ్ళ